ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. యేసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, దయగలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రభువా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే ప్రభువా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభువా మాట్లాడుతుండగా ప్రభువా నీ బిడ్డను అభిషేకించండి. మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభువా నా తండ్రి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి. ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రభువా మరి వినుచున్నారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడ్డలకు ఇవ్వండి. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని యేసు నామములో ప్రార్థించి బతిమలు అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నేను మీ ఎజెక్ శామ్యుల్ని. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మరొకసారి యేసులోని రక్షణ టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూస్తాకే ఏసై నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఏసైకి మహిమ కలుగుగాక. మరి ప్రత్యేకంగా యేసులోని రక్షణ టీవీ కార్యక్రమం ద్వారా మరి ఎంతోమంది రక్షణ పొందుతాకి, ఎంతోమంది బలపరచబడతాకి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి ఏసైకి మహిమ కలుగుగాక. ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే యేసు వైపు చూచుట అనే అంశం ద్వారా మీతో మాట్లాడని ఇష్టపడుతున్నాను. మనం ఎవరి వైపు చూడాలి అనేది ఆలోచన చేసినప్పుడు లుక్ ఆన్ టు జీసస్, యేసు వైపు మనం చూడాలి. పరిశుద్ధ లేఖనం చూసినట్లయితే కీర్తన 34:5 చూసినట్లయితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం యేసు వైపు చూసినప్పుడు, ఆయన అనగా యేసు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుందంట, వారి ముఖం ఎన్నడూ కూడా లజ్జింపకపోవు. మనం యేసు వైపు చూసినప్పుడు మనం ఎన్నడూ కూడా సిగ్గుపడేవారిలాగా ఉండం. ప్రియమందిని బిడ్డారా, మనం యేసు వైపు చూసే వ్యక్తుల్లాగా ఉండాలి. యేసు వైపు చూసినప్పుడు ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి సృష్టికర్త. ఒక తండ్రి వారి కుమారుడికి ఏది కావాలన్నా కూడా ఇస్తాడు. ఎందుకనంటే ఆ కన్నా వ్యక్తి కాబట్టి. ప్రియమందిని బిడ్డారా, ఎందుకంటే యేసు వారు కూడా సృష్టిని అంతటిని కూడా ఆయన మాటతో వచ్చేసి ఆయన మనిషిని తన రూపంలో చేసుకున్నాడు. నిన్ను నన్ను తన పోలికగా సృజించుకున్నాడు. ఎందుకంటే ఆయన నీకు నాకు రక్షణ ఇవ్వటం కోసం. ప్రియమందిని బిడ్డారా, ఆయన రక్త బొట్టు వరకు కూడా కలువరి శిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టినట్టుగా చూస్తాం. ప్రియమందిని బిడ్డారా, ఆయన విలువ పెట్టి నిన్ను నన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఆయన సొత్తు. ప్రియమందిని బిడ్డారా, ఎవరైతే యేసును అంగీకరిస్తారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారందరూ కూడా యేసు సొత్తుగా పిలువబడుతున్నారు. ప్రియమందిని బిడ్డారా, ఈ లోకంలో ఏ మనుషులైనా విడిచిపెట్టేస్తాడో కానీ ఆయన మనకు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను కాపాడాడు, కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడు, కునుకడు నిద్రపోడు. ప్రియమందిని తల్లైనా తన కుమారుని తన బిడ్డల్ని మర్చిపోద్దు కానీ ఆయన మర్చిపోయేవాడు కాదండి. ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా నిన్ను కాపాడేవాడు. ప్రియమందిని బిడ్డ అనుదినము కూడా 24 గంటలు 7 రోజులు 366 రోజులు కూడా అనుదినం కూడా నిన్ను కాపాడుతాకి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ ఎందుకనంటే మనం ఆయన బిడలము. 1వ దావీదు కీర్తనలో సమస్త దేశంలో యెహోవాను స్తుతించి ఉత్సాహాన్ని చేయడం అంటాడు. మనం ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలము. కనుక ప్రియమందిని బిడ్డారా, మనం ఆయన తట్టు చూడాలి. ఈ లోకంలో మనుషులు, అధికారులు, లోకంలో ఉన్నవారు ఎవరైపు చూస్తున్నాను కూడా మనకు సహాయం కలగదు. కానీ ఎవరిని నమ్ముకున్నాక మనం సిగ్గుపడతామేమో కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నా మనం సిగ్గుపడేవారు కాదు. ఈరోజు వాక్యాంశం కూడా యేసు వైపు చూస్తా. ఈరోజు నువ్వు ఎవరైపు చూస్తున్నావు? యేసు వైపు చూసే వ్యక్తిలాగా ఉన్నప్పుడు దేవుడిని ఆశిస్తాడు. ప్రియమందిని బిడ్డలారా, రాత్రి కూడా అర్ధరాత్రి అంతా నైట్ అంతా కూడా నిద్రపోకుండా ఉంటారండి. పగలైతే చూస్తూ ఉంటారు కానీ నైట్ కన్న తల్లైనా కునికిపాటు వచ్చి నిద్రపోద్ది. కానీ నన్ను కాపాడు కునుకడంటే నిద్రపోడంట. రాత్రి పలు కూడా అనుదినం ప్రతి క్షణం కూడా నిన్ను కాపాడుతాం. ఆయన వైపు అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. సృష్టికర్త, ఈజ్ క్రియేటర్. ఆ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన వైపు చూస్తే మనం సిగ్గుపడము. ఆయన వైపు చూసే వాళ్ళలాగా ఉంటున్నావు. ఈరోజు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? యేసు వైపు చూసినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. యేసు వైపు చూసినప్పుడు నెమ్మది కలుగుతుంది. యేసు వైపు చూసినప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది. యేసు వైపు చూసినప్పుడు నీ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. యేసు వైపు చూసినప్పుడు, యేసును నమ్ముకున్నప్పుడు, ఆయన మీద విశ్వసించినప్పుడు నీ జీవితంలో ఎలాంటి సమస్యకైనా పరిష్కారము యేసు ఒక్కడే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల వైపు చూస్తే వల్ల ఉపయోగం లేదు. అందుకే బైబిల్ అంటే మనుషుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తన భాగంలో రాజు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించు దేవుణ్ణి ఆశ్రయించే రోజు. అపోస్తలుల 3:1-8 చూస్తున్నట్లయితే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా
పుట్టినది మొదలుకుని కుంటివాడైన యొక్క మనుష్యుడు మూసుకొని పోబడుచున్నాడు. వాడు దేవాలయంలోకి వెళ్ళు వాడిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వాడిని శృంగారము దేవాలయపు ద్వారం యొద్ద ఉంచుతూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయపులో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమన్రి. వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు వెండి బంగారం మా యొద్ద లేవు కానీ నాకు కలిగి నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో నడుమని చెప్పి వాడి కుడి చెయ్యి పట్టి లేవనెత్తిన వెంటనే వాడి పాదము చిన్నబండలము బలము పొందిను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచు దేవుని స్తుతించుతూ గంతులు వేస్తూ దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ప్రియమందిని బిడ్డలారా, అక్కడ ఒక వ్యక్తి మనం చూస్తున్నాం. ప్రియమందిని బిడ్డలారా, పేతురు యోహాను మరి దేవుని దేవాలయానికి వెళ్తుండగా మరి శృంగారం అనే దేవాలయం యొద్ద పుట్టినది మొదలుకొని మరి కుంటివాడైన ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ప్రియమందిరా, కొందరు మోసుకుని వచ్చి ఆ దేవాలయం దగ్గర తీసుకొచ్చి పెడతా ఉంటారు. ప్రియమందిరా, ఆ భిక్షం అడుక్కుంటా ఉంటాం వాడి పని. ప్రియమందిరా, అలాంటి వ్యక్తి నిజంగా ఒకరోజు దైవజను పేతురు యోహాను గారు ఆ రోజు దేవాలయానికి వస్తున్నప్పుడు ప్రతిసారి లాగానే ఇదిగో ఈరోజు ఏంటి కొత్తగా ఉంది, ఇదిగో వీళ్ళు ప్రకాశిస్తూ వస్తున్నారే, చాలా ధనవంతులాగా ఉన్నారని చెప్పి ప్రతిసారి లాగానే వారి దగ్గర నుంచి ఏదైనా సహాయం దొరికిద్దని చెప్పి వారి వైపు చూస్తున్నారు. నిజంగా పేతురు యోహాను వైపు చూస్తున్నప్పుడు ప్రియమందిని బిడ్డలారా, పేతురు యోహాను అంటారు కదా, వెండి బంగారం మా యొద్ద లేవు కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, మా కలిగి మీకు ఇస్తున్నాము. అదేంటంటే నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగానే యేసు నామములో ఉన్న శక్తిని బట్టి పుట్టిన కాడి నుంచి కుంటివాడైన ఆ యొక్క కుంటివాడు ప్రియమైన భిక్షగాడు అక్కడ అడుక్కున్న వ్యక్తి లేచి నడుస్తూ దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తూ ఆ దేవాలయానికి వెళ్ళి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నట్టుగా చూస్తాం. ప్రియమందిరా, నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. మనుషులకైతే అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ టు అవర్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ కెన్ రిసీవ్ దిస్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసు వైపు చూడు, ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు చూడొద్దు. కానీ ఈ లోకంలో టెంపరీ సొల్యూషన్స్ కోసం, తాత్కాలికమైన సమస్యకు పరిష్కారం కోసం చూడొద్దు. కానీ పర్మనెంట్గా నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలను యేసు ఎవరో ఒకడే. ఈ లోకంలో ఉన్న మనుషులు అయితే నీ సమస్యకి టెంపరీ సొల్యూషన్స్ ఇవ్వగలరేమో కానీ యేసు ప్రభువారు పర్మనెంట్గా నీ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టగలిగిన సమర్థుడు. ప్రియమందిరా, ఈ లోకంలో ఉన్న మనుషులు నీ సమస్యకి కామా పెడతారు, కొంత సహాయం చేస్తారు, కానీ యేసే నీ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టగలవాడు. ప్రియమందిని బిడ్డలారా, ఈరోజు యేసు వైపు చూడు. అందుకని యేసు వైపు చూసినప్పుడు మనం సిగ్గుపడమంట, మన ముఖం ఎన్నడూ కూడా లెచ్చింపోవంట. ప్రియమందిని, మనం సిగ్గుపడే వాళ్ళు ఉన్నాం. ఈరోజు మనం సిగ్గుపడుతున్నామంటే మనం మనుషుల వైపు చూస్తున్నామో, ఈరోజు నేను అధికారుల వైపు చూస్తున్నామో, ధనం వైపు చూస్తున్నామో, ఈ లోక ఆశల వైపు చూస్తామో, లోక ఆశల వైపు చూస్తున్నామో. ప్రియమందిని బిడ్డలారా, ఈరోజు యేసు వైపు చూసేవారిలాగా ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. ఎందుకంటే ఆయన లోకానికి రక్షకుడు. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథం 45:22 చూసినట్లయితే బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడిని కూడా లేడు. దానికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. యేసు వైపు చూసినప్పుడు మనం సిగ్గుపడకుండా ఉంటామని తెలుసుకున్నాము. యేసు వైపు చూసినప్పుడు యేసు నామములో అద్భుతాలు జరుగుతాయని, యేసు నామములో రోగాలు పోతాయి అని చెప్పి పేతురు యోహాను గారు యేసు నామమును బట్టి ఒక అద్భుతమైన కార్యం జరిగించి ఆయన నామానికి మహిమకరంగా నిలబడ్డారు. యేసు వైపు చూసినప్పుడు ప్రియమందిని బిడ్డలారా మనకు రక్షణ కలుగుతుంది. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎందుకంటే యేసు అనగా రక్షకుడు. యేసు అనే రక్షణ ఉంది. ప్రియమందిని బిడ్డలారా, మన టీవీ కార్యక్రమం పేరు కూడా అదే, యేసులోనే రక్షణ. ఈ యొక్క మాట నిజంగా ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా ఆయనలో రక్షణ ఉంది. నేను అంటాడు, నేనే మార్గము సత్యము జీవం అంటున్నాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యము, ఆయనలో జీవం ఉంది. ప్రియమందిరా, ఈ లోకంలో ఏది కాలన్నప్పుడు కూడా యేసు దగ్గరికి వచ్చినప్పుడు నీకు కావలసినవి కూడా ఆయన సమకూరుస్తాడు. ప్రియమందిని బిడ్డలారా, ఈ లోకంలో నీకున్న అవసరాలు మాత్రమే తీరుస్తూ కాదు, కానీ ఈ లోకంలో నీకు కావాల్సిన అన్నింటిని ఇస్తాడు. దానికంటే ప్రాముఖ్యంగా యేసు దగ్గరికి వచ్చినప్పుడు నిత్య జీవము, పరలోక రాజ్యమునకు హక్కుదాడగా ఉంటావు. సదాకాలం ఉండే ఆ శాశ్వతమైన ఆ పరలోక రాజ్యం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యేసు అనగా రక్షకుడు. నిజంగా యేసులోని రక్షణ. ఈరోజు యేసు నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమంతిని బిడ్డలారా, యేసులోని రక్షణ ఉంది. ఆ రక్షణకి కావాలంటే నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఏమి నమ్మాలంటే యేసు వారు కన్యక గర్భంతో పుట్టాడని, ఆయన మన కోసం చనిపోయాడని చెప్పి, సమాధి గెలిచి మృత్యుంజయుడు లేచాడని చెప్పి, ఆయన నా పాపాలు క్షమించగల రక్షకుడు అని చెప్పి ప్రియమంతిని బిడ్డలారా ఆయన నమ్మటం, పరలోక రాజ్యం మన కోసం సిద్ధపరచడని చెప్పి మన పాపాలు ఒప్పుకొని యేసు నా హృదయం రా ప్రభు అని చెప్పి మనం విశ్వసించి ఆయన మరణ పునరుద్ధరణ మనం అంగీకరించినప్పుడు ప్రియమందిని ఆయన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు
మనం మారు మనసు పొంది పాపాలు విడిచిపెట్టినప్పుడు మనకి ప్రియమందిని వెళ్ళరా. రెండో స్టెప్లో మనం బాప్తిసం తీసుకున్నప్పుడు వెంటనే మనకు రక్షణ కలుగుతుంది. యేసు వైపు చూసేవాళ్ళలాగా ఉండాలి. బూదిగంత నివాసం నా వైపు చూసి రక్షణ పొందుడు అంటున్నాడు. ఈరోజు యేసు వైపు చూసి రక్షణ కలుగుతుంది. యేసు వైపు చూసే వ్యక్తిలాగా ఉంటున్నావు ఈరోజు నువ్వు? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము నలుదిక్కులు కూడా ద్వారాలు మూతబడి ఉండొచ్చు. నలుదిక్కుల నుంచి నీకు సహాయం ఒక్కొక్కసారి ఒకవేళ ఆగిపోయి ఉండొచ్చు, కానీ పై ద్వారం పరలోకం నుంచి వచ్చే యేసు ప్రభువు నుంచి వచ్చే సహాయము పై ద్వారం ఎవరు కూడా మూయలేరు. అది యేసు ప్రభువు నుంచి వచ్చే సహాయము. ఆ దిక్కుని పై దిక్కుని ఎవరు మూయలేరు. ఈరోజు బంధువులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, నీ నమ్మిన వారు మోసం చేయవచ్చు, సొంత కుటుంబ సభ్యులు విడిచిపెట్టవచ్చు, నాన్న వాళ్ళు నువ్వు నమ్మిన వారి చేత మోసగించిపోయి దిక్కుతోచిన స్థితిలో ఇదిగో నా బ్రతుకు ఏంటి, నా జీవితం ఏంటి, ఈ ఆర్థిక ఇబ్బంది సంగతి ఏంటి, ఇక అప్పుడుతో నేను చచ్చిపోవాలా, ఇగో నా కుమారుడు మారట్లేదే, నా భర్త మారట్లేదే, నాకు ఈ యొక్క కోర్టు కేసులో జైలు రావట్లేదే, నాకు ఈ వ్యాధి తగ్గట్లేదే, చివరికి ఈ బాధ తట్టుకోలేక ఈ పరిస్థితి నేను భరించలేకపోతున్నాను, ఇక ఆఖరికి మరణమే నాకు శరణమే, ఆత్మహత్య చేసుకుంటమే నాకు చివరికి మిగిలిందని ఈ వాక్యం విన్న ప్రియ సోదరుడే, నువ్వు చచ్చిపోటానికి కాదు యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది, నిన్ను బ్రతికిస్తాకి యేసుప్రభు వచ్చాడు. నీ సమస్యని ఆయన చంపివేసి నిన్ను బ్రతికించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభువు నిలబెడటం కోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసు వైపు చూస్తావా? కొండల తట్టు నాకు కళ్ళేచి నాకు సహాయం ఎక్కడ వస్తుంది? యెహోవానే నాకు సహాయం కలుగుతుంది. ఎవరి వైపు తిరుగుతున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఈరోజు పైనీకి నుంచి కొండల తట్టు కళ్ళేస్తున్నాడు దావీదు అంటున్నాడు, కొండల తట్టు నాకు కళ్ళేచి నాకు సహాయం ఎక్కడ వస్తుందంటే యెహోవా, భూమి ఆకాశం ఉంచిన యెహోవాని నాకు సహాయం కలుగుతుంది. ఆయన సహాయం నీకు రాబోతుంది. ఈరోజు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నావు? ఏ ప్రార్థన జవాబు కోసం ఎదురు చూస్తున్నావా? దేవుడితో మాట్లాడుతున్నాడు. అతి త్వరలో నీకు సహాయం యేసయ్య ఇవ్వబోతున్నాడు గాక. యేసు నామములో నీకు ఆరోగ్యం రాబోతుంది గాక. యేసు నామములో నీకున్న సమస్య తొలగిపోబోతుంది గాక. యేసు నామములో ఏ జవాబు కోసం ఎదురు చూస్తున్నారో ఆ జవాబు యేసయ్య సహాయకుడిగా నీకు వచ్చి సహాయం చేసే జవాబు దయచేయను గాక. హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా సహాయం చేయాలి. ఆయన వైపు చూడాలి. వాడు ఆయన తరచుగా వరకు వెలుగు కలుగుతుందంట. వారి ముఖం ఎన్నడూ లజ్జింపవంట. ప్రేమగా ఆయన సహాయం చేసేవాడు. ఈజ్ ఎ హెల్పర్, ఈజ్ ఎ సేవియర్. ఆయన సహాయకుడు, ఆయన కాపాడే రక్షకుడు. ఆ యేసు వైపు చూసినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. ప్రియమందిని బిడ్డారా, ఆ యేసు వైపు చూసే వ్యక్తిగా ఉంటున్నావు. ఈరోజు మనుషుల వైపు చూస్తున్నావు. ఈరోజు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు నీ ఎవరి వైపు చూస్తున్నావు? నీ దృష్టి ఎవరి మీద ఉంది? కొలసీలు రాసిన పత్రికలు ఉంటుంది కదా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు, కానీ పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలంట. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అంటున్నాడు. ప్రియమందిని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టద్దు. ఈ లోక ఆశలన్నీ గతించిపోతాయి, కానీ దేవుని చిత్త ప్రకారం చేయవాడు నిత్యం నిలుస్తాడని యోహాను రాసిన పత్రికలో చెప్తున్నాడు. కింద ఉన్న వాటి మీద మనసు పెట్టకూడదు, కానీ పైనున్న వాటి మీద మనం మనసు పెట్టాలంటున్నాడు. ఎందుకంటే ఈ లోక ఆశలు అన్నీ కూడా ఈ లోకం ఒకరోజు అన్నీ గతించిపోబోతున్నాయి, కానీ దేవుని చిత్త ప్రకారం చేసేవాడు ఉన్నట్టయితే పైనున్న వాటి మీద మనసు పెడతామంటే ప్రియమందిని బిడ్డలారా, పరలోక రాజ్యం కోసము, రక్షణ విషయాల్లో, ఆయన మనర పునరుద్ధాన విషయంలో, ఆయన రాజ్యం కట్టే విషయంలో, అలాగే ప్రియమందిని బిడ్డలారా సువార్త పరిచయ విషయంలో యేసు ప్రభువు గురించి నువ్వు దాహం కలిగి ఉంటే, ఆయన గురించి దాహం కలిగి ఉంటే ఆయన దాహం తీర్చేవాడు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడుతున్నా, నా ప్రాణి కొరకు ఆశపడుతున్నాడు. దేవుని కోసం ఆశ కలిగి ఆయన గురించి నువ్వు దాహం కలిగినట్లయితే ఈ దాహం తీర్చుతాక దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమందిని బిడ్డలారా, ఈరోజు దేని గురించి భయపడవద్దు, కానీ యేసు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియమని ఆలోచన చేసినట్లయితే యేసు వైపు చూసే వ్యక్తిగా ఉన్నావు. ఈరోజు యేసు వైపు చూచుట ఎందుకంటే ఆయన వైపు చూసినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. ఒకనొక సంబంధం చాలాసార్లు మన మనుషులు ఈ లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టి ఈ లోకంలో ఏదో దొరుకుతుందా, ఏమి తిందామా, ఏమి తాగుదామా అని చెప్పి ఈ వస్త్రాల గురించి, ఆహారం గురించి, అలాగే ఈ లోకంలో మన అవసరాల కోసం వీటి కోసం ప్రయాసపడతారు, కానీ ఆకాశ పక్షులు చూడండి వాడి విత్తబోకోయి వాటిని పోషిస్తుంది దేవుడు. నేను మిమ్మల్ని పోషించిన అని చెప్పి అంటున్నాడు. ప్రియమందిని బిడ్డలారా, నిజంగా ఏ సమయానికి ఏది కావాలో ఆయనకి ఇస్తాడు. అయితే ఈ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన వైపు చూసే వ్యక్తిగా ఉండాలి నువ్వు. ప్రియమందిని బిడ్డలారా, ఆయన వైపు చూసే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు కనొక సంబంధం ఒక రాజుగారి మీద చూస్తాం. ప్రియమందిని రాజుగారి కుమారుడు శత్రు సమూహం చేత బంధించబడతాడు. బంధించబడినప్పుడు మనుషులు ఎవరు లేని ఆ యొక్క దూర ప్రాంతంలో, నిజంగా అంత రద్దీ లేని ప్రాంతంలో, నిజంగా ఒక కోట మీద, ఒక మిద్దె మీద రాజుగారి కుమారుడిని బంధిస్తారు. ప్రియమందిని చుట్టుపక్కలందరూ కూడా సైన్యంతో బంధించబడుకుంటాడు. ప్రియమందిని ఉన్నప్పుడు కింద నుంచి మనుషులు వెళ్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా ఇగో అరుద్దామంటే పక్కన మనుషులు ఇగో వీళ్ళు ఎవరన్నా కూడా చూస్తారేమని చెప్పి అలాగే సైకిల్ చేస్తున్నారు. దారి రోడ్డు మీద వెళ్ళేవారు, ఆ కోట మీద నుంచి మిద్దె మీద నుంచి రోడ్డు మీద వెళ్ళేవారికి సైకిల్ చేస్తున్నాడు. ఎవరు కూడా రాజుగారి కుమారుని పట్టించుకోవట్లేదు.
ఒక సమయం ఏం చేశాడంటే ఆ రాజుగారి కుమారుడు ఏం చేశాడంటే ఆ చేతికి ఉంగరం ఆ యొక్క మనుషుడు వెళ్తున్నా ఆ దావలో వేసాడు ప్రియమందిని కూడా. ఆ ఉంగరం తీసుకున్నాడు. అబ్బా సంతోషపడుతున్నాడు, సంబరపడుతున్నాడు. సైకి చేస్తున్నాడు కానీ పైకి చూడలేదు. ఉంగరం తీసుకున్నాడు కానీ. అలాగే ప్రియమందిని బిడ్డలారా, మరి కాసేపటికి ఆ కడియం ఒకటి ఉంది. బంగారు కడుగు వేసాడు. ఆ బంగారు కడుగు తీసేసుకున్నాడు. అబ్బా నా పంట పండిందిరా బాబు అని. అయినా కానీ పైకి చూడలేదు ప్రియమందిని బిడ్డలారా. మళ్ళీ కాసేపటికి ఇగో ఆ చేతి దగ్గర మరొక బంగారు కడిగి ఉంది ప్రియమందిని. ఆ బంగారు కడిగి కూడా వేసాడు. అది తీసుకున్నాడు కానీ ప్రియమందిని బిడ్డలారా పైకి మాత్రం చూడలేదు. ఇక కాసేపటికి ఆలోచించాలి, ఇంకేం దొరుకుతుంది కింద చూస్తున్నాడు, చుట్టూ తిరుగుతున్నాడు. పక్కనే ఒక ఇంత లావు రాయి గడ్డ ఒకటి ఉంది. ఆ రాయి గడ్డ తెచ్చుకుని నెత్తి మీద వేసేది టంగ్ మన పడిసాడు. అమ్మా అని పైకి అప్పుడు చూసాడు. ఎప్పుడు చూసాడు? నెత్తి పగిలినప్పుడు, దెబ్బ పడినప్పుడు అప్పుడు పైకి చూసినప్పుడు అప్పుడు పైకి చూసి బుద్ధి తెచ్చుకున్నాడు ప్రియమందిని బిడ్డలారా. ఈరోజు మనుషులు అలాగే ఉంటున్నారు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మందిరము, దైవజనులు గుర్తొస్తారు. అప్పుడు వరకు కూడా దైవజనులు గుర్తారు, ప్రేమ సంఘం గుర్తురారు, దేవుడు గుర్తురాడు. యేసు వైపు చూడరు ప్రేమ. శ్రమ రాగానే, కష్టం రాగానే వెంటనే వచ్చేసి దేవుడి వైపు చూస్తారు ప్రేమ. అలాంటి వాళ్ళలాగా ఉండకూడదు. కానీ ప్రతి శ్రమలో కూడా యేసు వైపు చూసే వ్యక్తిగా ఉండాలి ప్రియమందిని బిడ్డలారా. నిజంగా ఈరోజు యేసు వైపు చూసే వ్యక్తిగా ఉంటున్నావా? ఈ లోకం వైపు చూస్తున్నావా ప్రియమందిని? యేసు వైపు చూడాలి ప్రియమందిని బిడ్డలారా. యేసు వైపు చూసినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది ప్రియమందిని బిడ్డలారా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 33 వచనాలు చూసినట్లయితే, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసి, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకుడి వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసింది. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. వారు దోణి దిగినప్పుడు గాలి అణిగెను. అంతట్లో దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజంగా దేవుని కుమారుని చెప్పి ఆయనకి మొక్కిరి ప్రియమందిని బిడ్డలారా. నిజంగా ఆయన శిష్యులు దోణిలో బయలుదేరి వెళ్తున్నప్పుడు యేసుబాబు సముద్రం మీద నడుచుకుంటూ, నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. యేసుబాబు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ చూస్తున్నప్పుడు శిష్యులు కలవరపడతారు, భయపడుతున్నారు. ఇగో భూతమేమో అనుకుంటారు. ఆ సమయం దేశం అంటే కాదు, భయపడవద్దు, నేనే, భయపడవద్దు అన్నప్పుడు విశ్వాసంతో పేతురు వచ్చి యేసుబాబుని చూసి, ఇగో ప్రభువా నువ్వు నీవే అయితే నేను కూడా నడుస్తానన్నప్పుడు నిజంగా యేసుబాబు అంట కదా, ఓకే వైపు చూస్తే నీ రక్షణ పొందుకుంటావు. గాలి వైపు, అలల వైపు, అనగా శ్రమల వైపు, కష్టాల వైపు, బాధల వైపు, శోధనల వైపు, నీ జీవితంలో ఎదురవుతున్న ఇరుకుల ఇబ్బంది వైపు చూస్తే నువ్వు మునిగిపోతావు. ఈరోజు ఎదురుగుండా యేసు ఉన్నాడు. యేసు వైపు చూస్తే సముద్రంలో అయినా సరే, శోధనలో అయినా సరే, అలల్లో అయినా సరే, తుఫాన్లో అయినా సరే నువ్వు ముందుకు సాగుతావు, నడుస్తావు, నడిపిస్తాడు. నీళ్ళ మీద నడిచినవాడు, నీళ్ళ మీద నడిపించినవాడు, గాలి తుఫాన్ అణిచినవాడు, సృష్టికర్త ప్రియమందిని బిడ్డలారా. ఆ యేసు వైపు చూస్తే నువ్వు నడుస్తావు, చక్కగా నడుస్తావు, నిలబెడతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు శ్రమల వైపు, బాధ వైపు, కష్టాల వైపు చూడదు, కానీ యేసు వైపు చూడు. ఈరోజు నేను నడిపించగల నాయకుడు ఆయనే. దేనికి స్తోత్రం కలుగు, హల్లెలూయా. యేసు వైపు చూసినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. యేసు వైపు చూసినప్పుడు శ్రమల నుంచి, బాధ నుంచి విడిపించబడతావు. ఈరోజు ఎవరైపు చూస్తున్నావు ప్రియమందిని బిడ్డలారా? నీ జీవితం అంతా కూడా పాపంలో, లోకంలో మునిగిపోయి, నిజంగా అపవాది వాడు రకరకాలైన ఎరలేస్తూ ఉంటాడు. సినిమాలని ఎరలేస్తాడు, సీరియల్స్ అని ఎరలేస్తాడు, సెల్ ఫోన్ అని ఎరలేస్తాడు ప్రియమంది, పాపం అని ఎరలేస్తాడు ప్రియమందిని బిడ్డలారా. వాడు వేసిన ఎర్రలు చూసి నువ్వు పడిపోయినట్లయితే వాడు అది ఎర్రలేస్తున్నాడు. ఆ ఎర్ర చూస్తున్నావు కానీ ఎర్రకి గేలం తగిలించుంది, ఆ ఎర్రకి ముళ్ళు తగిలించుంది. ఆ ముళ్ళు పైన తాడు పట్టుకుని, కర్ర పట్టుకుని అపవాదిగాడు అనగా ఆ జాలరి పట్టుకుంటాకి రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే ఎర్ర నువ్వు ఎర్రను పట్టుకుంటావో వెంటనే లాగేస్తాడు నిన్ను, నీ ప్రాణంతో నిన్ను మింగేస్తాడు ప్రియమందిని బిడ్డలారా. అపవాది వేసి ఎర్రకి నువ్వు లొంగొద్దు. ఈరోజు నీ జీవితంలో ఏ పాపమని ఎర్రేసినా ఆ ఎర్రని చూసి నువ్వు లొంగొద్దు. కానీ యేసు వైపు చూసినప్పుడు ఆ పాపం అనే వ్యసనం నుంచి ప్రభు నిన్ను విడిపించి చక్కగా నిన్ను నడిపించగల సముద్రం. దేనికి స్తోత్రం కలుగు, హల్లెలూయా. ప్రియమందిని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు ప్రియమందిని బిడ్డలారా? యేసు వైపు చూస్తే రక్షణ కలుగుతుంది అని చూసుకున్నట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకు అక్కడ మరి గుడ్డి బతిమైన వ్యక్తి కనపడతాడు. తీమాయి కుమారుడైన గుడ్డి బతిమాయి. ఆ వ్యక్తి చూపు లేకుండా ఉంటాడు. యేసు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తున్నాడని చెప్పి తెలుసుకుని, ఆయన నజరేయుడని, ఆయన రక్షకుడని, ఆయన అద్భుత కార్యాలు చేయగలవాడని చెప్పి తెలుసుకుని ఆయన గురించి విన్నాడు. విశ్వాసంతో ఇక ఆ కేకలు వేయటం మొదలుపెట్టాడు. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు కేకలు వేస్తాడు. అక్కడ శిష్యులు, అక్కడ ఉన్న కొంతమంది జనసమూహము ఆ అరుస్తున్న వ్యక్తిని
ఆపివేస్తారు. యేసయ్య వెంటనే అక్కడ ఆగి నిలుచున్నాడంట. నిలిచి ప్రియమందిరా నిజంగా ఆ వ్యక్తి మీద దృష్టి ఉంచాడు. యేసయ్య ఆ వ్యక్తి పెట్టిన మొర్ర విన్నాడు ప్రియమందిర. ఆ మొర్ర ఆయన చెవిలో పడింది. వెంటనే ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తిని రమ్మన్నప్పుడు ప్రియమందిర ఆ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వస్తాడు. వస్తూ తన యొక్క బట్టను, పాపపు బట్ట ప్రియమందిర, ఆ యొక్క అంతకుముందు అడుక్కునే ఆ యొక్క సామగ్రి అంతా కూడా, ఆ బట్టను అన్నీ కూడా అక్కడే వదిలేసి యేసయ్య దగ్గరికి వెళ్తాడు ప్రియమందిర. యేసువారు అంటాడు కదా, నీకేమి కావాలి, ఏమి కావాలి నా దగ్గర నుంచి అన్నప్పుడు, ప్రభువా నిన్ను చూస్తాకి నేను చూపు పొందగోరుచున్నాను, నాకు చూపు దయచేయమని అన్నప్పుడు విశ్వాసం చూసి నీ విశ్వాసాన్ని స్వస్థపరుస్తుంది అంటాడు. ఎప్పుడైతే ఆ మాట అంటాడు ప్రియమందిని బిడ్డలారా, అతను వెళ్తుండగానే వెంటనే ఆ యొక్క చూపు లేని వాడికి చూపిచ్చాడు ప్రియమందిని బిడ్డ. గుడ్డివాడిని ఆయన కరుణిచ్చాడు. ఎప్పుడంటే ప్రియమందిని బిడ్డలారా, ఆ గుడ్డివాడు మొట్టమొదటిగా మొరపెట్టాడు, రెండోదిగా పాపమును విడిచిపెట్టాడు, మూడోదిగా చూపు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. ఈరోజు యేసు వైపు చూసే వ్యక్తిగా ఉన్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? ఈరోజు యేసు వైపు చూడు, నీ జీవితం గొప్ప కార్యం చేస్తాడు. మనుషులు కూడా చాలామంది ఎలా ఉంటారు, జీవితంలో అంతా అయిపోయిన తర్వాత ఆఖరి ప్రయత్నంగా దేవుడి దగ్గరికి వస్తారు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ప్రియమందిని బిడ్డలారా. అందుకనే నీ బాల్య దినమందే, మంచి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలంటాడు ప్రియమందిని బిడ్డలారా. అందుకనే మనం ప్రియమందిని బిడ్డలారా నిజంగా పంది స్వభావం కాకుండా యేసు వైపు చూసి పైకి చూసే స్వభావం ఉండాలి ప్రియమందిని. ఆయన వైపు చూసే స్వభావం మనకు కలిగి ఉండాలి ప్రియమందిరా. యేసు వైపు చూసినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. 2 కొరింథీ రాసిన పత్రిక 4:4 చూసినట్లయితే, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూసారా ప్రియమందిని బిడ్డలారా, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రలకు ఏం చేస్తుందంట? గుడ్డితనం కలగజేస్తుంది ప్రియమందిని. చాలామంది నిజంగా అపవాది యొక్క గుడ్డితనంలో, అపవాది మరి వాడి మనోనేతల గుడితనం కలజేయటం వల్ల చాలామంది నిజంగా దేవుణ్ణి, ఎంతోమంది అన్ని జనులుగా ఉంటున్నారు ప్రియమందిని. ఎంతోమంది సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించేస్తున్నారు. అలాగే రక్షణ పొందిన వారు సైతం కూడా, ఆత్మీయులు సైతం కూడా వారి మనోనేతల గుడితనం కలిగజేస్తున్న వాళ్ళలాగా దేవుని చూసే కన్నులు కలిగి ఉంటలేదు, కానీ గుడ్డితనం కలిగిన అంధత్వంతో కూడిన కన్నులాగా ఉంటున్నారు ప్రియమందిని. నిజంగా ఈరోజు ఎంతమంది మరి వారి కన్నులు అపవిత్రం చేసుకుని వారు చూస్తాం ప్రియమందిరం. ఈరోజు యేసును చూసే కళ్ళు నీకు ఉన్నాయా? ఈరోజు నీ మనోనేతల గుడ్డితనం కలిగి ఉన్నాయా? ఈరోజు ఈ యొక్క ఆత్మీయతలు తెరవబడిన కాక యేసునామములో యేసును చూసే కళ్ళు నీకు కావాలి. ఈరోజు యేసును చూడకుండా చేసేవేంటంటే సినిమాల వల్ల, సీరియల్స్ వల్ల, పోర్నోగ్రఫీ వల్ల, వ్యర్థమైన దాన్ని చూడటం వల్ల కళ్ళు పాడైపోయి ప్రియమందిని బిడ్డ, కళ్ళు మనోనేతల గుడితనం వచ్చేస్తుంది ప్రియమందిని బిడ్డలారా. క్రైస్తవ బడి పరిస్థితి కూడా ఎంతోమంది ప్రియమందిని బిడ్డలారా రక్షణ పొందినా కూడా ఎన్నో రకాలైన చూపుల ద్వారా పాపంలో పడిపోయి ఎంతోమంది నిజంగా వారి జీవితం నష్టపోతున్న వారు ప్రియమందిని బిడ్డలారా. ఆత్మీయంగా ఉండాల్సిన వారు, దర్శనం చూసిన వారు, అంతకుముందు దర్శనం చూసిన వారు ఈరోజు దర్శనాన్ని కనపడుతున్నాయా? ఈరోజు దేవుని చూసే కళ్ళు ఉన్నాయా? ఆత్మీయ నేత్రలు కలిగి ఉన్నావా? ఈరోజు నీ మనోనేత్ర మూయబడి ఉందేమో. ఎందుకనంటే నీ కళ్ళన్నీ కూడా పాపపు నేత్రాలుగా అయిపోయింది. ఎందుకంటే 119 కీర్తన 37 వచనం అంటాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయని చెప్పి దావీదు అంటాడు. ఈరోజు యేసును చూసే కన్నులు నీకు కావాలంటే అపవిత్రమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన వాటిని చూడకూడదు ప్రియమందిని బిడ్డలారా. ఈ లోక సంబంధమైన పాపపు నేత్రాలు నువ్వు స్విచ్ ఆఫ్ చేసేస్తే, షట్ డౌన్ చేసేస్తే ఆత్మీయ నేత్రాలు నీకు తెరవబడతాయి. దేనికి స్తోత్రం హల్లెలూయా. అపోస్తలుల గారి 9వ అధ్యాయంలో సౌలు జీవితం చూస్తాం. దేవుని ప్రజలు హింసిస్తున్న సౌలు ప్రియమందిని బిడ్డలారా భయంకరంగా హింసిస్తూ ఉండేవాడు. అలాంటి సౌలు ఒకరోజు దమస్కు మార్గంలో వెళ్తుండగా సౌలు నిజంగా దేవుడు దర్శిస్తాడు. ఆ వెలుగు, గొప్ప వెలుగు సౌలు మీద పడినప్పుడు ఆ వెలుగును చూడలేక గుర్రం నుంచి సౌలు కింద పడిపోగానే ఆటోమేటిక్గా ప్రియమందిని బిడ్డలారా ఆ వెలుగును చూడలేక ఆ వెలుగులోంచి దేవుడు ప్రత్యక్ష సౌలు చూస్తాడు ప్రియమందిని బిడ్డలారా. సౌలా నువ్వు హింసించిన యేసును ఎవరు అన్నప్పుడు నువ్వు హింసించిన యేసుని అని యేసుతో వారు చెప్తాడు ప్రియమందినిలా. అప్పుడు ఆటోమేటిక్గా సౌలు ఆ ప్రత్యక్ష చూడంగానే సౌలు ప్రియమందినిలా పౌలుగా మార్చబడతాం చూస్తాం. సౌలు పౌలుగా మార్చబడతాడు. నిజంగా అప్పటి నుంచి ప్రియమందిరా ఎప్పుడైతే అప్పుడు కింద పడిపోయాడో ఆ వెలుగును చూసినప్పుడు ఆయన ఆ యొక్క శారీరకమైన నేత్రాలు ముయ్యబడతాయి, కానీ దేవుడు ఆత్మీయ నేత్రాలు తెలిసినట్టు చూస్తాం. సౌలు పౌలుగా మార్చబడతాడు. ఆ పౌలు ద్వారా గొప్ప సువార్త ఎన్నో పత్రికలు రాస్తాకి సంఘాన్ని బలపరుస్తూ వస్తాము. దేవుడు ఆ సౌలుని పౌలుగా మార్చిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ప్రభు మార్చును గాక. ఎందుకంటే ప్రియమందిని బిడ్డలారా ఆత్మీయ నేత్రాలు తెరబడాలంటే ఈ లోక సంబంధమైన నేత్రాలు ముయ్యబడాలి ప్రియమందిని బిడ్డలారా. పాపపు నేత్రాలు మనం మూసుకున్నట్లయితే ఆత్మీయ నేత్రాలు తెరబడేలాగా దేవుడు కృప చూపిస్తాడు ప్రియమందిని. ఈరోజు నీ కళ్ళు అపవిత్రం చేసుకోకుండా జాగ్రత్తగా నీ కళ్ళు కాపాడుకునే వ్యక్తిలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను
చూస్తున్నాడు. ఈరోజు యేసు వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఈరోజు ఎవరి వైపు చూస్తున్నావు ప్రియమందిని బిడ్డలారా? ఈరోజు ఇదిగో నీ కుమారుడు మారలేదని బాధపడుతున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు. యేసయ్య న్యాయకర్తగా ఏ యొక్క అధికారి చేయలేనిది, ఏ మనుషులు చేయలేని న్యాయాన్ని న్యాయకర్తగా ఆయన దిగొచ్చి నీ పక్షంగా చేయబోతున్నాడు. కనుక ఈరోజు యేసు వైపు చూసే వ్యక్తిగా ఉంటే నీకు న్యాయం జరిగిద్ది. నీకు న్యాయం ఈ రోజులో ఎక్కడా నీకు న్యాయం జరగదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి యేసు వైపు చూస్తే ఆయన నీకు న్యాయం చేసే న్యాయకర్తగా ఉన్నాడు. ప్రియమందిరాలు, ఈరోజు యేసు వైపు చూసే వ్యక్తిగా ఉన్నావా? యేసు దగ్గరికి వచ్చి, ప్రభా నాకు న్యాయం చేయవా ప్రభా, ప్రభా నా జీవితంలో కార్యం జరిగించవా ప్రభా అని నువ్వు అన్నట్లయితే దేవుడు నీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమందిరి, ఈరోజు న్యాయకర్తగా ఉన్నాడు. ఈరోజు ఆయన అపోస్తలుడు 7వ అధ్యాయము 54 నుంచి 60 వచనాలు చూసినట్లయితే ప్రియమందిరి వల్ల అక్కడ స్టెఫన్ అనే వ్యక్తిని సువార్త చెప్పడం బట్టి అక్కడున్నవారు ప్రియమందిరి వల్ల అన్యాయంగా స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడుతున్న సంబంధం. ఆ సంబంధం కూడా ఆ బాధలో, ఆ శ్రమలో, ఆ కష్టంలో కూడా స్టెఫన్ మనం చూస్తున్నట్లయితే ప్రియమందిరా, స్టెఫన్కి ఆ బాధ కనపట్లేదు, ఆ యొక్క హింస కనపట్లేదు, ఆ హింసిస్తున్న ప్రజలు కనపట్లేదు. కానీ రక్తం కారుతున్నప్పుడు కూడా ఆ సంబంధం కూడా ప్రియమందిని బిడ్డలారా ఆ పరలోక ముందు కుడిపార్శ్వ ముందు కూర్చున్న దేవుడు కనపడుతున్నాడంటండి. ఎందుకనంటే స్టెఫను ఆ సమయంలో కూడా యేసును చూసే కన్నులు కలిగి ఉన్నాడు. యేసు వైపు చూస్తున్నాడు. భయంకర హింస వచ్చినప్పుడు కూడా వాటిని లెక్క చేయకుండా యేసు చూస్తున్నాడు. అంటే యేసును చూసే అనుభవం కలిగిన వారికి శ్రమలు, బాధలు, కష్టాలు ఏవి కూడా గుర్తురావు. ఆ శ్రమలో కూడా తోడై ఉండే దేవుడు మనకున్నాడు. 91వ కీర్తన ప్రకారం శ్రమలో తోడై ఉండే దేవుడు, విడిపించి గొప్ప చేసే దేవుడు మనకున్నాడు. కనుక శ్రమలో నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాడు. దేవుడి జీవితం ఆశ్రయించబోతున్నాడు. భయపడొద్దు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, పరమ తండ్రి దేవా యేసయ్య, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాల ప్రభా గొప్ప కార్యం జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ జీవితాల ప్రభా యేసు వైపు చూసే అనుభవం కలిగిన వారుగా ప్రభా, అవును ప్రభా, నీ వైపు చూసినప్పుడు రక్షణ కలుగుతుంది, నీ వైపు చూసినప్పుడు స్వస్థ కలుగుతుంది. నీ వైపు చూసినప్పుడు ప్రభా మమ్మల్ని సిగ్గుపడకుండా మమ్మల్ని దేవా గొప్పగా సాక్షిగా నిలబెట్టి ఆశ్రయిస్తామని చెప్పాం. వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మేము ఆలోచన చేసుకున్నాం ప్రభా. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. దేవుని మహింపరిచే కృప దయచేయని, వీడి జీవితంలో ఆరోగ్యం, క్షేమం దయచేయని ప్రభా. ఎలాంటి సమస్యలను కానీ విడిపించమని ప్రభా. యేసు వైపు చూస్తూ ప్రతి సమయంలో కష్టమందు దేవా, సంతోషమందు దేవా ప్రతి సమయంలో కూడా ప్రభా యోబులాగా నిన్ను స్తుతిస్తూ ప్రభా ప్రతి విషయంలో కూడా నీ వైపు చూస్తూ నిన్ను స్తుతించి అనుభవాలు ప్రభా ఏదైతే కోల్పోయారో దానికి రెండంతలుగా బిడ్డలు పొందుకునే కృపను దయచేయమని, నీ వైపు చూసి అనుభవం దయచేసి ఈ లోకం వైపు చూడకుండా భూసంద వాటిని మనసు పెట్టకుండా ఆ పరలోక రాజ్యం కోసం ప్రభా వారి నీ రాకడ వరకు వారి ప్రాణం పోకడ వరకు కూడా అంతే వరకు కూడా సహించి రక్షణ పొందుకుని ఆ పరలోక రాజ్యంలో ఎత్తబడే గుంపులో ఉండే కృపను బిడ్డకు దయచేయమని, దీవించమని, రక్షణ వరకు రక్షణ దయచేసి ఆ నీ సాక్షి బిడ్డలు ఫలింపచేయమని దీవిస్తూ యేసునామమున ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం సదాకాలం వెలుగుతూ నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఇండియా. మే గాడ్ బ్లెస్ యు మచిలీపట్నం. యేసునామమున రక్షణ మీకు కలుగును గాక. దేవుని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.